నిషా నేను వెళ్తున్నాను, నేను డ్రాప్ చేయమంటావా? వద్దు, నేను వెళ్తాను. ఏంటి సార్ అంతా మంచిగా జరిగిందా? బాగా మంచిగా జరిగింది. కంగ్రాట్స్ సార్. ఏంటో సార్ ఈ కోర్టుకి మీ ఫేట్కి ఏదో కనెక్షన్ ఉంది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను నాన్న. అమ్మా, మీ లాయర్ ఎక్కడా? ఇప్పుడే ఫోన్ చేసింది పవిత్ర, దారిలో ఉన్నా అని చెప్పింది. అన్నట్టు మర్చిపోయాను, మీకు చెప్పలే కదా, సౌమ్య పవి జూనియర్, సో తనే నా ఫైనల్ హియరింగ్ హ్యాండిల్ చేస్తుంది. పవిత్రనా? ముందే చెప్పాలి కదమ్మా. తనతో బయట మాట్లాడటమే కష్టమండి, కోర్టులో ఏం మాట్లాడతావండి? తను టికింగ్ టైం బాంబు రాజా. అదిగో పవి. ఏవమ్మా పవిత్ర, ఈ కోర్టు మొత్తంలో నువ్వే కదా పంచువాలిటీగా వచ్చేది. నువ్వే లేటుకు వస్తే ఎలాగా? సరిగ్గా చూడండి, 5 నిమిషాల ముందే వచ్చాను. విక్రమ్ కదా? హాయ్ విక్రమ్. థ్యాంక్స్ విక్రమ్. ఏ ఇష్యూ చేయకుండా నా క్లయింట్ అడగగానే మ్యూచువల్ డివోర్స్ కి ఓకే అన్నందుకు. మీలాంటి వాళ్ళు కొంచెం రేర్. అవునండి, నేను చాలా రేర్. ఆ థ్యాంక్స్ లో పావో ముప్పావో నాకు కూడా క్రెడిట్ కావాలి తల్లి. కోర్టులు ఇచ్చిన నాలాంటి లాయర్ దొరకండి నీకు. సార్ మీరు నా లాయరా నిషా లాయరా? లోపలేం మాట్లాడాలో మీ ఇద్దరు క్లియర్ కదా? ఎస్ ఎస్, క్రిస్టల్ క్లియర్. రోజు ఇక్కడ 3 పిల్లల గొడవలు చూసి చూసి ఇంటికి వెళ్ళి నా పిల్లలతో గొడవపడి దీనమ్మ జీవితం, నా బతుకు రచ్చబండి అయిపోయింది. చూడు రాజా, ఈ కోర్టులో మనకి ఆర్గ్యుమెంట్స్ ఏ ఉండవు, డైరెక్ట్ గా డైవోర్స్. ఓకే, ఫార్మాలిటీస్ సరిపోతుంది కదా. కిషోర్ అండ్ రమ్య, ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోమని అన్నయ్య పిలిచేది. కోర్టులో మ్యాచ్ లేవా? కిషోర్ నువ్వేంట్రా ఇక్కడ? విక్రమ్ నువ్వేంట్రా ఇక్కడ? కట్. నాకు తెలుసు మామ, 2 years బ్యాకే గెట్ టుగెదర్ లో నా పిల్లం ఒక ఏడు మొహంది రోది సూరత్ అని నువ్వు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అవును, ఏం చేస్తున్నావు? ఆమె మోటివేషనల్ స్పీకర్ రా. ఏ ఫర్ అచీవర్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టా. ఈ మధ్య యూట్యూబ్ లో ఛానల్ కూడా స్టార్ట్ చేశా. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ రా. ఆ పైన బెల్ ఐకాన్ నొక్కాలి, నువ్వు నొక్కితే సరిపోదు, అంటే జస్ట్ కింద కామెంట్. నేను అడిగింది అది కాదు, కోర్టులో ఏం చేస్తున్నావని. మన ప్రాబ్లమా? అదిగా అదే నా ప్రాబ్లమ్. బికాస్ ఆఫ్ దిస్ విచ్ ఎవ్రీ డే 100 ప్రాబ్లమ్స్ రా. ఐఎమ్ ఫెడ్ అప్ రా, లిటరలీ ఫెడ్ అప్. అండ్ షీస్ సో వైలెంట్ రా, షీస్ లైక్ ఎ వైల్డ్ బోర్. నువ్వు మోటివేషనల్ స్పీకర్ కదరా, మోటివేట్ చేయొచ్చు కదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఇట్రా, తనకు ముందు నుంచే బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ రా. నా మోటివేషన్ వల్లే బాక్సర్ అయిందిరా. ఇప్పుడు నా మీద బాక్సింగ్ చేయడం ఏంట్రా? షీస్ లైక్ కట్టప్ అయిన బాహుబలి రా. ఒక హస్బెండ్ కి కిక్ బ్యాక్ కి తేడా తెలియని మెంటల్ రా అది. ఐఎమ్ ఫెడ్ అప్ రా, ఫ్లిప్పింగ్ బ్యాడ్లీ. ఐఎమ్ ఫెడ్ అప్ రా, ఐఎమ్ లిటరలీ ఫెడ్ అప్. ఇక్కడ పక్కనే ఉండమని చెప్పాను. రేయ్, ఐ యూజువల్లీ డ్రౌన్ మై ప్రాబ్లమ్స్ రా, బట్ షీ రిఫ్యూజెస్ టు గో స్విమ్మింగ్ రా. లేడీ వైల్డ్ బోర్, అడవి పంది. చూసావా? షీఈస్ వెరీ ప్రెడిక్టబుల్, ఎ పెథటిక్ మిక్స్ ఆఫ్ జాన్ విక్ అండ్ అరుంధతి. కిషోర్ అండ్ రమ్య ఉన్నారా పోయారా? ఉన్నాం సార్. మా ఇద్దరికంటే ఆ జడ్జి గారికి తొందర ఎక్కువ ఉంటుంది. బట్ ఈ లుక్స్ లైక్ ఎ క్యూట్ బాయ్. ఐల్ బి బ్యాక్. ఓకే ఓకే. 2 years ముందే చెప్పాడు నీ గురించి. రోతి సూరత్. ఇతనెవరు?
హిస్ మై లాయర్ సార్, అందుకే హీల్స్ వేసుకోమని చెప్పా. నీ పక్కన ఉన్న లాయర్ గురించి కాదు, నీ వెనకాల ఉన్న అతను ఎవరు? ఓ హిస్ మై పర్సనల్ అసిస్టెంట్ సార్. సారీ. బయటికి పంపించు. ఇస్ ఇట్ నెసరీ సార్? పంపించవయ్యా. ఓకే సార్, విజువల్ డిస్టెన్స్ లో ఉండు. మీ ఇద్దరికి పరస్పర విడాకుల అంగీకారమేనా? సార్ పరస్పరంగా పరంపరంగా 100% సమ్మతమే సార్. లేకపోతే చంపేస్తుంది సార్ ఇది. షీజ్ ఎ వైల్డ్ బోర్. ఓ నోరు మూసుకో. యు జిప్ ఇట్ యు వైల్డ్ బోర్. ఓవర్ యాక్షన్ చేస్తే చితాక్ కొడతా. ఏం చేస్తావే? ఇట్లనే మాట్లాడతాం. యు వైల్డ్ బోర్. ఏం బిక్తావు? ఏం బిక్తావు? ఇంకా డెమో కావాలా? అయింది సరిపోలే. ఎదుగో. అయిపోతావురా రై. టచ్ అప్. హైడ్రేషన్. కాస్ట్యూమ్. I might be drained, but I'm trained. Huh? కొట్టి కొట్టి నువ్వల్సిపోలేమో గానీ గోడ కొట్టిన బంతిలా 2 నిమిషాల్లో బౌన్స్ అయిపోతా. అప్ టు యూ సీ. యువర్ నెక్స్ట్ హియరింగ్ ఈజ్ ఆఫ్టర్ 10 days. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ. డెమో చూస్తే గానీ మీకు అర్థం కాలేదనుకుంటా. బట్ నెక్స్ట్ హియరింగ్ లో నేను చెప్పుకోవడాలు మీరు వినుకోవడాలు లాంటివి కాకుండా డైరెక్ట్ గా డివోర్స్ ఇచ్చేది సార్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. కష్టమమ్మా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు, విడాకులు తీసుకున్నప్పుడు వాయిదాలు తప్పవు. చేసిన చాలు, ఇక బయలుదేరండి. ఐ అండర్స్టాండ్. సీ యూ వెన్ ఐ సీ యూ. బై. వైల్డ్ బోర్. వీడెవడో దరిద్రుడు. ఇప్పుడు అర్థమైందారా సినిమాలో హీరో హీరోయిన్ కి పెళ్ళవగానే ఎండ్ కార్డ్ ఎందుకు పడుతుందో? ఎందుకురా? వాళ్ళ లైఫ్ కూడా అక్కడితో ఎండ్ అని సింబాలిక్ గా చెప్పడానికి రా. సర్లే, ఈ కోర్ట్ కచేరీ అయిన తర్వాత ఫోన్ చేయి, మందిద్దాం. అండ్ డోంట్ గెట్ హర్. ఇట్స్ గోనా బి ఎ బాయ్స్ నైట్. లేడీ Idiot. ఇదిగోండి మన కేసు ఫైల్. ఇదేం రసపండు. ఇదే మీ ఫైనల్ హియరింగ్. మీరు విడిపోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా, లేక ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలనుకుంటున్నారా? లేదు యువర్ ఆనర్. నువ్వమ్మా? నాకు కూడా. సరే. ఇంకేంటి, ఫేర్వెలేనా? ఫేర్వెలా? ఫేర్వెల్ ఏంటి? మనం ఇంకా ఫ్రెండ్సే కదా. అచ్చా, బై ద వే నాకు షెర్టన్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా జాబ్ వచ్చింది. అరే కంగ్రాచులేషన్స్. చెప్పలేదేంటి? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బాయ్. ఒక్కొక్కసారి మనకి కష్టమైనవి, కరెక్ట్ అనిపించేవి రెండూ ఒకటే. నిషాని వదిలి వెళ్ళటం అలాంటిదే. విడిపోయిన ప్రతి భార్యాభర్త వెనక ఎన్నో అపార్థాలు ఉంటాయనుకుంటాం. నిజానికి వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే విడిపోతారేమో. గ్రైండింగ్ బాగా చేయాలి. నేను చూసుకుంటా మేడం. చూసుకోండి. ఏం ప్రవీణ్, పొట్ట బాబించో? ప్రెగ్నెంటా? కంపతీసి డాక్టర్ మసాలా మానేమన్నారు. ఇక్కడ పని చేస్తూ ఎలా మానేస్తాడో. ఏమైంది? అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. షెఫ్గా జాబ్ వచ్చిందంట. అమ్మా, నాకు డివోర్స్ దాకా వచ్చినందుకు నువ్వు హర్ట్ అయ్యావా? నీ లైఫ్లో అన్ని డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు. నువ్వు తీసుకునే డెసిషన్స్కి ఒక ఫ్రెండ్గా ఎస్ చెప్పగలను కానీ ఒక అమ్మగా ఆలోచిస్తే నాకు భయంగా ఉందిరా. కొన్ని రోజులు నాతో ఉంటావా? అమ్మా, నాకు కొంచెం టైం కావాలి. నీ ఇష్టం. ఒకటివే అని నేను గారాబం చేశానేమో. చిన్నప్పుడే లేస్తే ఒకటి, కూర్చుంటే ఒకటి, ఫట్ 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 మని వేసి ఉంటే ఈ టైంకి కరెక్ట్గా వచ్చేవాడివి. తప్పు నాదే. నువ్విలా అయిపోవడానికి నేనే కారణమని మీ అమ్మమ్మ అంటుంది. ఆలోచిస్తే ఒక్కోసారి అదే నిజం అనిపిస్తుంది. మరోవైపు నువ్విలా ఒంటరిగా అయిపోతావని నాకు భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. సార్, ఆ న్యూ జాయినీ సార్, మీ గురించి ఎలా విన్నాను సార్ నేను. సార్, ఇంట్లో కూడా వంట మీరే చేస్తారా, మేడం చేస్తారా?
మీకు పిల్లలు ఉన్నారా సార్ అసలు మీకు పెళ్ళైందా సార్? ఏ ఆ టాపిక్ వదిలేరా. పెళ్ళైందనే కదా అడిగాం, ఏదో విడాకులు అయిందో అని అడిగినట్టు అలా వెళ్ళిపోయాడేంటి?